రాసేయకూడదు. ఇప్పుడు మొన్న బిల్లులు ఇక్కడ ఇదేది 50 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ 5 దొంగ టికెట్లే ఇచ్చారు వీళ్ళు దుర్గుళ్ళు. ఈ చైర్మన్ ఇవ్వని అందామా పట్టుకున్నారు, అరెస్ట్ చేయించలేదనుకోండి వాళ్ళతో పాత్ర ఉన్నట్టు. ఇక్కడ కూడా వీళ్ళు అరెస్ట్ చేయించకపోతే వాళ్ళ పాత్ర ఉన్నట్టు, వాళ్ళని వద్దంటే. లేదా అసలు ఏం లేదని చెప్పినా తప్పు. మీకు ఈ ఆలయాల్లో వీటిట్లలో ఒక ఈగోస్ ఉంటాయండి. ఒకడికి పెత్తనం చేయాలనుకుంటాడు, లేదా చొరవగా తన వాళ్ళందరినీ తీసుకెళ్లాలనుకుంటాడు. అక్కడ ఎందుకంటే నేను సర్వీస్ చేశా. నేను గుళ్ళల్లో దాదాపుగా నా 10th క్లాస్ అయ్యి నా డిగ్రీ అయిపోయేదాకా 5 ఏళ్లలో కనీసం ఒక 40-50 సార్లు గుళ్ళల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నీళ్లు పోయడాలు, క్యూ లైన్లు నడపడాలు, తర్వాత ఈ వీటిట్లో అన్నిట్లో నేను ప్రతి చోట అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ కౌంటింగ్ వీటిట్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. నేను ప్రతి చోట అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, అక్కడ చైర్మన్ తను ఒక హుందాగా ఉండాలనుకుంటాడు. కమిటీ వాళ్ళు ఎవరికి వాళ్ళకి వాళ్ళ మనుషులకి ప్రయోజనం జరగాలనుకుంటారు. అంటే మంచి పూజ రావడమో, మంచి భోజనం పెట్టడమో, మంచి గౌరవం లభించడమో అట్లాగే. ఈ అర్చకులు అట్లాగే ఫీల్ అవుతారు. ఒకేసారి వీళ్ళిద్దరు వచ్చినప్పుడు క్లాష్ అవుతుంది. లేదా అవతల వాళ్ళకి మంచి గౌరవం వచ్చి యువతల వాళ్ళకి సరిగ్గా రానప్పుడు ఈగో క్లాష్ అవుతుంది. వాళ్ళకి అట్లా చూసావు, నువ్వు నాకు ఇట్లా చూడలేదు అనేటటువంటి దానికి ఇదిగో నీకు వాడికి ఈ కారణం ఉందంటారు. ఇట్లాంటి చాలా జరుగుతాయి.